వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ ఇలా మొత్తం మూకుమ్మడిగా కొండ సురేఖ మీద దాడి చేస్తూ ఉన్నారు. వాస్తవానికి గతంలో లేనటువంటి మూకుమ్మడి దాడి ఇలా ఎందుకు వస్తుంది? అదొక్కసారి తెలంగాణ ప్రజానికం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు గమనించాలి. వాస్తవానికి కేసీఆర్ పాలన ఉన్నప్పుడు వాళ్ళు అంటే కేసీఆర్ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండు. అంటే ఎక్కడిదక్కడ వాళ్ళ అంటే భూముల్ని కొనడానికి కావచ్చు, అదేవిధంగా కబ్జా చేయడానికి కావచ్చు, ఇవన్నీ సినిమా ఇండస్ట్రీకి పూర్తి స్వేచ్ఛ కేసీఆర్ ఇచ్చిండు. ఫస్ట్ ఉద్యమంలో కేసీఆర్ ఏమన్నాడంటే మనము 1000 నాగన్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేయాలా, మన తెలంగాణ మన సినిమాను మనం కాపాడుకోవాలా, మనం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కావాలా, డైరెక్టర్లు కావాలా, హీరోలు కావాలని చెప్పిండు. చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాగానే పూర్తిగా వాళ్ళకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరికీ స్వేచ్ఛ ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు ఆడిందే ఆడ, పాట పాడిందే పాట చేసిండు. మళ్ళా అందులో భాగంగా కేటీఆర్ కూడా మళ్ళీ వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళని ఎట్లా ఎవరెవరిని ఎట్లా పంపించాలా, ఎట్లా చేయాలా, ఎవరిని ఎట్లా వాడుకోవాలనేది బ్రహ్మాండంగా కేటీఆర్ వాడుకున్నాడు. బ్రహ్మాండంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా వాడుకున్నాడు. వాళ్ళను వీళ్ళు వాడుకున్నారు, వీళ్ళను వాళ్ళు వాడుకున్నారు. మంచిగా అంతుకంతు మంచిగా బ్రహ్మాండంగా జరిగింది. కాబట్టి కేసీఆర్ పాలననే బాగుంటుందని చెప్పేసి అని వాళ్ళ ఆలోచనతో ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరిని కూడా ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం టోటల్గా అందరు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లని గెలిపించడం జరిగింది. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు మింగుడు పడట్లేదు. అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి ఏ అయితే ఉన్నాయో అవన్నీ జరగట్లేదు. కబ్జాలు చేయడానికి జరగట్లేదు. ఆ తర్వాత అంటే అక్కడిక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీలో జరిగిన విధానంగా జరగట్లేదు. కాబట్టి ఇవాళ ఒక్క మాటను కొండ సురేఖ గారు అన్నటువంటి అది వాస్తవం చెప్పాలంటే అది రఘునందన్ రావు ప్లస్ కొండ సురేఖకు మధ్యలో జరిగినటువంటి చిన్న పొరపాటుతో అది హరీష్ రావు మాట్లాడిండు. హరీష్ రావు తర్వాత ఆయన క్షమాపణ చెప్పిండు. క్షమాపణ చెప్పిన తర్వాత కేటీఆర్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆయన గెలికిండు. కాబట్టి ఆమె పోతూ మరి కేటీఆర్ ఇట్లా అన్నాడమ్మా, నువ్వు నీ స్పందన ఏంటంటే ఈ వ్యాఖ్యలు చేయడము అది దుమారం లేపింది. అదేవిధంగా అనేక మందికి ఇలా అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది ఇలా దాని మీద స్పందించడం జరిగింది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మీద మామూలు కోపం లేదు. ఎందుకంటే అటు నాగార్జున కన్వెన్షను కూల్చేసిండు. అదేవిధంగా కొంతమంది అనుకుంటున్నారు ఎప్పుడు కూల్చేస్తాడో, మాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అనేటటువంటి ఆలోచనతో ఉండడం పట్ల ఒక్కటేసారి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ మీద కొండ సురేఖ మీద దాడి చేయడానికి ఆస్కారమైంది. సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్జీవి తప్ప మిగతా హీరోలంతా కూడా మూకుమ్మడిగా కొండ సురేఖ గారి మీద దాడి చేయడం జరుగుతూ ఉంది. దాడి అంటే మాటల దాడి.